హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్లో మనం పిఐఈ యొక్క సిలబస్ని మీకు డీటెయిల్గా వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో విద్య యొక్క అర్థం మరియు నిర్వచనాలు చూద్దాం. విద్య అనే పదం విద్ అనే సంస్కృత భాషకు చెందిన ధాతువు నుండి ఉద్భవించింది. విద్ అనగా తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన చేసుకోవడం. జ్ఞాన సముపార్జన, జ్ఞానం, ప్రజ్ఞను పొందడం, వ్యక్తిలో దాగి ఉన్న అనంత శక్తులను బయటికి తీసే ప్రక్రియ. విద్య ఒక బోధన ప్రక్రియ, శిక్షణనిచ్చే ప్రక్రియ మరియు దివ్యత్వం, ఆత్మను గూర్చి తెలుసుకునే ప్రక్రియ. విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇది సంస్కృత మూల పదం క్షాస్ నుండి వచ్చింది. దీన్ని అర్థం క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, నియంత్రణలో ఉంచడం, క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ నేర్పిస్తూ శిక్షణ ఇవ్వడం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్, ఎడ్యూసర్ అనే రెండు లాటిన్ పదాల కలయిక. ఎడ్యుకేర్ అనగా శిశువును అభివృద్ధి చేయడం, పెంచడం, టు న్యూరైజ్. ఎడ్యూసర్ అనగా శిశువుకు దారి చూపడం. ఎడ్యుకేషన్ అనే పదంలో ఈ అనగా అంధకారం నుండి బయటకు, అవుట్ ఆఫ్. డుకో అనగా వృద్ధిలోకి తీసుకురావడం, టు బ్రింగ్ అప్, దారి చూపడం. టు లీడ్ ఫోర్త్, ముందుకి తీసుకెళ్ళడం అని అర్థం. కొంతమంది శాస్త్రవేత్తలు విద్య, ఎడ్యుకేషన్ అనే పదం లాటిన్ పదమైన ఎడ్యుకేటమ్ నుండి ఉద్భవించింది అని తెలిపారు. భారతదేశంలో విద్య అత్యంత పవిత్రమైనది. ఇది ఉపాసనలో భాగం. ఋషుల ప్రకారం విద్య అనేది మానవుడికి మూడవ నేత్రం, జ్ఞాననేత్రం, మరియు ద్వితం, జన్మం అనగా మానవుడు విద్య ద్వారా రెండవ జన్మను పొందుతాడని అర్థం. పరిమిత, సంకుచిత అర్థంలో విద్య అంటే కేవలం ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి. పాఠశాలలో ఏర్పాటు చేసిన అంశాలు మరియు కార్యక్రమాల ఫలితం. ఇది కేవలం 3Rsకి పరిమితమై పట్టాలు పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. విస్తృతార్థంలో, ఇది పరిమితార్థంలో. ఇప్పుడు విస్తృతార్థంలో కేవలం 3Rs చదవడం కాదు, జీవితమే విద్య. ఇది తల్లి గర్భం నుండి మృత్యువు వరకు కొనసాగుతుంది. ఇది ఒక అవిరామ కృషి మరియు ప్రతి అనుభవం విద్యాపరమైన విలువలను కలిగి వ్యక్తి ప్రవర్తనను ఎప్పటికప్పుడు మార్చుతూ సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య యొక్క లక్ష్యం కేవలం అంతర్గత శక్తులను వెలికితీయడం కాదు, వాటిని ఎలా పెంపొందించుకోవాలో తెలియజేసే ప్రక్రియ. విద్య అనగా విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానంగా లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసంగా కూడా చెప్పవచ్చు. విద్య ద్వారా వచ్చేది జ్ఞానం, కానీ జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణ కాకుండా సరైన రీతిలో జీవన స్థితిగతుల్లో ఆచరణ నైపుణ్యం. అది అప్పుడే విజ్ఞానం అవుతుంది. విముక్తికి దారి చూపేది విద్య. ఇది సర్వాంగీణ వికాసాన్ని, ప్రగతిని, సంపూర్ణ జీవనాన్ని అందిస్తుంది. యతో అభ్యుదయ నిశ్రేయ సధర్మ అనే వేదవాక్కు
వ్యక్తి వ్యవహారిక జీవనంలో, ఆధ్యాత్మిక జీవనంలో విజయమును అందించే సాధనమే విద్య అని తెలియజేస్తుంది. వేదకాలంలో విద్యకు సమానార్థంగా సంస్కారం అనే పదాన్ని కూడా ఉపయోగించారు. అనగా సమ్యక్ కారం, ఇది సంస్కారం. సంస్కృత భాషలో దీని అర్థం సరైన రీతిలో మానవుణ్ణి తీర్చిదిద్దేది మరియు సరైన ఆకృతిని ఇవ్వడమే సంస్కారం. విద్యను మరొక పేరుతో ధర్మంగా కూడా పిలిచేవారు. ధర్మం అనగా ధర్మోద్ధారయతి, అంటే ఏ ఆచరణ మనల్ని స్వీయ వికాసం వైపుకు తీసుకొని వెళ్తుందో, ఉద్ధరిస్తుందో దానిని ధర్మం అని పిలిచేవారు. భారతీయ ప్రాచీన పాఠశాలల్లో విద్య అసత్యం నుండి సత్యం వైపుకు, చీకటి నుండి వెలుగు వైపుకు, వెలుతురు వైపుకు, మృత్యువు నుండి అమృతత్వం వైపుకు తీసుకువెళ్ళే విధంగా ఉండేది. అయితే ఇక్కడ మనకి కొంతమంది శాస్త్రవేత్తలు విద్య యొక్క నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. అవేంటియో చూద్దాం. మనిషిని స్వలంబికుడిగా, నిస్వార్థతత్వపరుడిగా తయారు చేసేది విద్య. ఇది చెప్పింది ఋగ్వేదం, వేదాలు. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకమున్నవానిగాను, నిస్వార్థపరునిగాను తయారు చేసేది విద్య. ఋగ్వేదం. సా విద్య యా విముక్తయే, విముక్తిని ప్రసాదించేది విద్య, లేదా చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేదే విద్య. ఉపనిషత్తులు. మోక్ష సాధనకు దారి చూపేదే విద్య. ఉపనిషత్తులు. విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం. గురునానక్. ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య, ఆత్మసిద్ధియే విద్య. శంకరాచార్యులు. ఆత్మ జ్ఞానమే విద్య. భగవద్గీత. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయునదే విద్య. గాంధీజీ. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య. గాంధీజీ. శీల నిర్మాణమే విద్య. దయానంద సరస్వతి. ఎవరైతే జ్ఞానార్జనపై దృష్టి కేంద్రీకరిస్తారో, ఎవరైతే చక్కటి ప్రశాంతమైన మనస్తత్వం కలిగి ఉంటారో, ఎవరైతే సత్యవాదులుగా, ఇతరమైన మంచి లక్షణాలు కలిగి, ఎవరైతే వేదంలో చెప్పినట్లు సౌభ్రాతృత్వ భావనలతో ఉంటారో వారంతా నిజంగా అదృష్టవంతులు. దయానంద సరస్వతి. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన దృఢమైన మనస్సును సృష్టించడమే విద్య. అరిస్టాటిల్. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఆర్నమెంట్ ఇన్ ప్రాస్పరిటీ అండ్ ఏ రిఫ్యూజ్ ఇన్ అడ్వర్సిటీ. విద్య శ్రేయస్సులో ఒక ఆభరణం మరియు కష్టాలలో ఆశ్రయం. అరిస్టాటిల్. విద్య ద్వారా మానవుడు పరమాత్మ తత్వాలైన మంచితనం, సుందరతత్వాలను మేల్కొల్పి నిజమైన ఆనందాన్ని పొందగలడు. అరిస్టాటిల్. మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపేదే విద్య. ప్రోబెల్. జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య. ప్రోబెల్. జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య. ప్రోబెల్. తప్పును తరిమి తొలగించి సత్యాన్ని అన్వేషించడమే విద్య, ప్రశ్నించడమే విద్య. సోక్రటీస్.
తప్పులను తీసివేయడం, సత్యాన్ని ఆవిష్కరించడమే విద్య. సార్వజనీనాన్ని గుర్తించి స్వభావ సిద్ధంగా నిద్రాణమై ఉన్న భావనలను బహిర్గతం చేసేదే విద్య. సోక్రటీస్. సంపూర్ణ మానవ వికాసమే విద్య. కొమీనియస్. మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య. కొమీనియస్. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య. పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. జాన్ డూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. విద్య అంటే జీవితానికి సన్నాహం కాదు, అసలు విద్యే జీవితం. జాన్ డూయి. తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య. జాన్ డూయి. అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్య యొక్క విధి అన్నది జాన్ డూయి. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అదుపులో ఉంచుకోవడానికి, తన బాధ్యతలను పూర్తి చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను పెంపొందించేదే విద్య. జాన్ డూయి. సంతోషాన్ని, బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. ప్లేటో. విద్యార్థి శరీరంలోనూ ఆత్మలోనూ ఉన్న సౌందర్యతత్వాన్ని, సామర్థ్యాలను వికసింపజేసేదే విద్య. ప్లేటో. సరైన సమయంలో సంతోషం, తదానుభూతి చెందే సామర్థ్యమే విద్య. ప్లేటో. శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయునదే విద్య. ప్లేటో. వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య. డెకార్టే. మనసును నియంత్రించడమే విద్య. ఎమర్సన్. పరిణతి చెందినవారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య. రెడిన్. అంటే ఇక్కడ పరిణతి చెందినవారు అంటే టీచరు, పరిణతి చెందని అంటే స్టూడెంటు. పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా, క్రమబద్ధంగా, సమాజ అవసరాలను బట్టి శారీరక, మానసిక సౌందర్య, సామాజిక, ఆధ్యాత్మిక శక్తుల సమ్మేళనాభివృద్ధి కోసం అంతిమ లక్ష్యంగా చదువరిని అతని సృష్టికర్తతో లీనం చేసే వైపు మళ్లించడం కోసం శిక్షణ, క్రమశిక్షణ ద్వారా చేయు ప్రభావమే విద్య అని సమగ్ర నిర్వచనమిచ్చినది రెడిన్. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేదే విద్య. పాలో ప్రిమరీ. విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. ఎన్పిఈ 1986. శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం. స్వామి వివేకానంద. మానవునిలో అంతర్గత నిద్రాణమై ఉన్న పరిపూర్ణమైన దైవత్వాన్ని అభివ్యక్తం, బహిర్గతం చేసేదే విద్య. స్వామి వివేకానంద. ఏ విద్య వల్ల సత్ప్రవర్తన శీలం రూపుదిద్దుకుంటుందో, మానసిక బలం పెరుగుతుందో, బుద్ధి కుశలత విస్తరిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారో అట్టి విద్య మనకు కావాలి. స్వామి వివేకానంద.
ఏదైతే శీల నిర్మాణం చేస్తుందో, మనశ్శాంతిని పెంపొందిస్తుందో, బుద్ధి వికసింపజేస్తుందో, మానవుణ్ణి స్వశక్తితో నిలబెట్టగలిగేటట్లు చేస్తుందో అదే విద్య. స్వామి వివేకానంద. మనిషిని శీలవంతుడిగాను, సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య. యజ్ఞవల్కుడు. దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య. బౌద్ధ సిద్ధాంతం. వ్యక్తిలో ప్రేమ, మంచితనాలను గొప్పగా వికసింప చేయడంలో సహాయపడేదే విద్య. జిడ్డు కృష్ణమూర్తి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య. జిడ్డు కృష్ణమూర్తి. బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య. సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంటుంది, కానీ మనిషి సంక్లిష్ట మానవుడు. ఎందుకంటే మనిషి మనస్సు, శరీరం, ఆత్మల కలయికలతో స్వార్థపూరితం అవుతుంది. అతడు అహాన్ని వదిలిన నాడు దైవత్వాన్ని వెలికితీసి పరిపూర్ణుడవుతాడు. దాన్ని అందించేదే విద్య. సర్వేపల్లి రాధాకృష్ణన్. మన సంస్కృతిలోని విలువైన అంశాలను పరిరక్షించి పనికిరాని వాటిని ఉపేక్షించే ప్రక్రియయే విద్య. సర్వేపల్లి రాధాకృష్ణన్. విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మికత జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ, సదాచారణకు, మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి. సర్వేపల్లి రాధాకృష్ణ. ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య. శ్రీ అరవిందుడు. మనిషిలోని మనస్సు ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి పరిచి ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య. శ్రీ అరవిందుడు. పరమాత్మను చేరుకునేందుకు జాతీయ ఆదర్శాలను అనుగుణంగా జీవించడానికి ఉపకరించే పనిముట్టే విద్య. శ్రీ అరవిందుడు. సహజమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. పేస్టాలజీ. మానవుడి అంతర్గత శక్తుల సహజమైన, సామరస్యమైన, సుశీలమైన, ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. పేస్టాలజీ. మానవుడిలోని అంతర్గత శక్తులను సహజంగా సుహృద్భావంతో పురోగతి చెందేదే విద్య. పేస్టాలజీ. మనకున్న సమస్యలన్నింటి నుండి బయటకు రావడానికి దారి చూపేదే విద్య. రవీంద్రనాథ్ ఠాగూర్. వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. రవీంద్రనాథ్ ఠాగూర్. విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నేర్పి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయంల యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య. రూసో. విద్య యొక్క అంతిమ లక్ష్యాలను నిర్ధారించే ప్రయత్నమే తత్వశాస్త్రం. రస్సెల్. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంను కలిగించేదే విద్య. టి.పి. సన్. సంపూర్ణ జీవితానికి సమాయత్త, ఆయత్త పరచటమే విద్య. నిజమైన విద్య విద్యాతత్వవేత్తలకే సాధించ వీలవుతున్నది. స్పెన్సర్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ. జాకీర్ హుసేన్. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే అసలైన విద్య. డి.ఎస్. కొఠారి. ఈ భూమిపై ఏది కూడా జ్ఞానం కన్నా మించి
పవిత్రమైనది లేదు. మానవుడిని స్వధర్మ నిష్ఠాపరుడిగా ఉపాసకుడిగా తయారు చేసి నిజమైన జ్ఞానాన్ని అందించేదే విద్య. శ్రీమద్భగవద్గీత. సమాజానికి కారిగా శిక్షణనిచ్చేది, సమాజం పట్ల ప్రేమను పెంపొందించేది విద్య. కౌటిల్యుడు. ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య. పాణిని. విద్య వ్యక్తి కోసం ఉద్దేశించబడింది. వ్యక్తి సమాజంలో బ్రతుకుతూ సంపూర్ణ ఆనందమైన జీవితాన్ని గడపడంలో తగు సామర్థ్యాలను పెంపొందింపజేయడంలో విద్య పాత్ర గణనీయం. ప్రొఫెసర్ జి. థామ్సన్. విద్య వ్యక్తిత్వ జీవిత ధర్మం అంటూ తుదకు ఒక విద్యా పథకాన్ని అత్యుత్తమైన వైయక్తిక శ్రేష్టతను పెంపొందించడంలో ఏ మేరకు విజయవంతమనే అంశం ఆధారంగా అంచనా వేయాలి. సర్ పెర్వినన్. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య. నైతిక వికాసమే విద్య. హెర్బర్ట్. విద్య వ్యక్తి ఉయ్యాల నుండి అంటే పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అనగా జీవితాంతం ప్రభావం చేసే అంశాలన్నీ ఉంటాయి. ఎడ్వర్డ్ థింగ్, జాన్ స్టూవర్ట్ మిల్. సిద్ధాంతాన్ని అనుభవానికి అతి చేరువలో తెచ్చేదే విద్య. హోరేస్ మాన్. విద్య కేవలం ఒక బకెట్ నింపడం వంటిది కాదు, ఇది అగ్నిజ్వాలను జ్వలింపచేసేది. ఈడ్స్. నిరంతరం మారుతున్న సామాజిక వాతావరణాన్ని సర్దుకుపోయేటట్లు చేసేదే విద్య. పిసి బెనర్జీ. అయితే ప్రతి డిఎస్సిలో దీంట్లో నుండి ఏదన్నా ఒక నిర్వచనం అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి ఇది వివిధ శాస్త్రవేత్తలు విద్య యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.